మంత్రులు, శాఖాధిపతులు, కార్యదర్శులతో నిర్వహించినటువంటి సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కార్యదర్శులు పనితీరు మెరుగుపరుచుకోవాలని అన్నారు. కేంద్రం నిధులు తీసుకురావడంలో జాప్యం చేయొద్దని, అధికారులు పనిచేయలేకపోతే వివరణ ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించారు ముఖ్యమంత్రి. ఈ నెలాఖరులోగా నిధులు తీసుకురాకపోతే ఫెయిల్యూర్ గానే చూస్తామన్నారు. కార్యదర్శులందరూ వారి వారి శాఖల్లో కేంద్ర ప్రయోజిత పథకాల నిధులు ఇందుకు ఖర్చు చేయడం లేదని ప్రశ్నించారు. ఈ నెల 15న డెడ్ లైన్ అని చెప్పినా ఇందుకు ఖర్చు చేయడం లేదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మీకు ప్రజల సొమ్ము మురిగిపోయేలా చేసే హక్కు ఎవరిచ్చారని ఆయా శాఖల సెక్రటరీలను నిలదీశారు ముఖ్యమంత్రి. ఫిబ్రవరి 1, 2 వారాల్లో అసెంబ్లీ సమావేశాలు పెట్టి మార్చి 15 కల్లా అంతా ముగించాలని అనుకుంటున్నామని చెప్పారు. మార్చి 15 నుంచి సెక్రటరీలు ఢిల్లీ వెళ్లి డబ్బులు తెస్తారని చూస్తుంటే మీరు ఇలా చేస్తారా అని మందలించారు. ఇలా అయితే వారానికి ఒకసారి మీకు మీటింగ్ పెట్టాలా అంటూ నిలదీశారు. ఈ విషయంలో మంత్రులు కూడా ఆలోచించాలని, మంత్రులంతా తమ శాఖాధిపతులు, సెక్రటరీలతో మాట్లాడాలని సూచించారు. సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమ, అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖల్లో ఉన్నటువంటి డబ్బులు ఇందుకు ఖర్చు చేయలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. ఇక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో 320 కోట్లుంటే కేవలం 120 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం ఏంటని నిలదీశారు. ఈ నెలాఖరులోగా డబ్బులన్నీ ఖర్చు చేయాలని, లేకపోతే మీ వెంట పడతామని హెచ్చరించారు. ఈ నెలాఖరుకు కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు ఖర్చు చేసి మార్చి నాటికి అందరూ ఢిల్లీ వెళ్లి 4 డబ్బులు తీసుకురావాలి అంటూ సీఎం ఆదేశించారు. అన్ని శాఖలతో పోలిస్తే ఆర్థిక శాఖ ఇప్పుడు బాగా పనిచేస్తుందని కితాబిచ్చారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, నల్ని ఇవాళ జరిగిన కార్యదర్శులు హెచ్ఓడీల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి రాష్ట్రానికి నిధులు తేవడంలో అధికారులు, మంత్రులు వైఫల్యం చెందారని ఒక రకంగా సీఎం చెప్తూ ఉన్నారు. ఎందుకంటే కేంద్రం నుంచి వచ్చే నిధులను సక్రమంగా ఉపయోగించుకోవడంలో కానీ, కేంద్ర ప్రాయోజిత పథకాలు ఇందాక మీరు చెప్పినట్టు గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించి, లేకపోతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖకు సంబంధించి అనేక రకాలైన నిధులు ఉంటాయి. ఇవన్నీ కేంద్రం నుంచి తీసుకొస్తే కనుక అవన్నీ కలిపి ప్రజలకు మేలు చేసిన పరిస్థితి ఉంటుంది. అధికారులు, మంత్రులు దీని మీద దృష్టి పెట్టట్లేదనే అభిప్రాయాన్ని ప్రధానంగా ముఖ్యమంత్రి సమావేశంలో వ్యక్తం చేశారు. మార్చి 31కి సంబంధించి 2025-26 బడ్జెట్ నిధులన్నీ కూడా మార్చి 31 వచ్చే మార్చి 31 క్లోజ్ అవుతాయి. మళ్ళీ ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఈ లోపే తెచ్చుకోవాలి. మన బడ్జెట్ సమావేశాలు కూడా ఫిబ్రవరి 2 మార్చిలో క్లోజ్ అయిన తర్వాత అధికారులంతా కూడా మార్చి 31 లోపు కేంద్రం వచ్చే నిధులు తెచ్చుకోవాలి. కేంద్ర ప్రాయోజిత పథకాలకు ఏదైతే నిధులు వస్తున్నాయో వాటి మీద ప్రధానంగా దృష్టి పెట్టాలి. అసలు ఇప్పటి వరకు ఎందుకు దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేదని కూడా ప్రధానంగా ముఖ్యమంత్రి ప్రశ్నించారు. యాక్చువల్ గా మంత్రులు, ఎంపీలతో ఒక సమన్వయ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. సమన్వయ కమిటీ ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించుకుంటే కనుక ఈ పరిస్థితి వచ్చేది కాదు. అదే అభిప్రాయాన్ని ప్రధానంగా ముఖ్యమంత్రి వ్యక్తం చేసిన పరిస్థితి. కేంద్రం నుంచి నిధులు ఉన్నా ఆ పథకాలకు సరిగ్గా ఉపయోగించుకోకపోతే కనుక అది ప్రజలకు మేలు చేసిన పరిస్థితి ఉండదు. కాబట్టి దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. అదేవిధంగా కొత్త బడ్జెట్ కూడా వస్తుంది కాబట్టి 2026-27 దాని మీద ఏపీకి కావాల్సిన ఏంటో తెప్పించుకోవాలి. అదేవిధంగా ఆయా శాఖల మీద అధికారులు దృష్టి పెట్టి మంత్రులు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలన్న అభిప్రాయాన్ని ఈ రోజు సమావేశంలో వ్యక్తం చేశారు. ఎందుకంటే వచ్చేంత బడ్జెట్ సీజన్ కాబట్టి ఇటు ఏపీకి నిధులు, అటు కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన సహాయాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్లాలనే విధంగా ఒక రకమైన ఇండికేషన్ ఈ సమావేశంలో ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. రైట్ ప్రసన్న, థాంక్యూ ఫర్ ద అప్డేట్.